टुमारो बुलाऊंगा, तुम रुको, तुम पहले आज నువ్వు ఈరోజు రేపామా నువ్వు ఈరోజు రేపామా ఏం మాట్లాడుతున్నావురా? సుమానే ఫ్లడ్ చేయాలనుకుంటే కంప్లీట్ గా తనని చేయి. లేదంటే నీకు జెల్సీ అవుతుంది నిజం చెప్పు, నీకు జెల్సీ ఇస్తుంది నిజం చెప్పు. Done. ఏదో తేడాగా ఉందేంటి? అన్ని ఏదో పనులు చేసి ఒకటేసారి మంచి పని చేస్తే ఎట్లా అనిపిస్తుంది? చూసా నీ కళ్ళకి కాటుక ఏమనుందా? కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా. నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు గంట సేపు అడిగాను నాకు తెలుసు. ఓకే, ఐ అగ్రీ. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? సరే లైట్ ఒకటి మిస్ అయింది, ఎందుకంటే మన ఇద్దరి మధ్య లైట్ అనేది ఉండదు అనమాట. ఎప్పుడు డీప్ లవ్వే ఉంటుంది, నో లైట్. డీప్ లవ్వే ఉంటుంది, నో లైట్. నందు 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 ఏం చేస్తున్నారు? క్యా కర్ రే సుమా? క్యా హోయా? మళ్ళీ ఎందుకు వచ్చినాను? ఎందుకు ఏమైంది? చాలు, రాత్రి చేసిన ఘనకార్యం చాలు. ఎందుకు చేసిన घनकार्यम चालो. నేనేం చేసిన? रात को क्या बोला था? मैं रज्जू के पास जाने के लिए बोला था, वहाँ पर भूत भूत के जैसे था वहाँ पर. इतना डर गए थे, ఎంత భయపడ్డాం తెలుసా మేము. అవునా? क्या లైట్ ఒక్క కొంచెం ఒక స్ట్రీట్ లైట్ కూడా లేదు అక్కడ. అవి क्या होगा? కై को ఎందుకు అట్లా కై को गुस्सा कर रहे तू गुस्सा ఏమేమో చేస్తూనే ఉంటావు. రచ్చ దగ్గర తీసుకుపోతా అని చెప్పేసి మళ్ళీ అక్కడికి తీసుకుపోయి ఎవరినో అక్కడ నుంచో పెట్టినట్టు. నిజం చెప్ప అంత ప్లానే కదా. ఏం ప్లాను? నువ్వే కదా మాకు భయపెట్టియాలని. నువ్వు ఫస్ట్ చెప్పినావు రివెంజ్ ప్రాంక్ అని చెప్పేసి. తెలీదండి. నువ్వు చెప్పినావు నాకు అట్లా. నువ్వు రివెంజ్ మీ అన్నతో నాకు కొట్టిస్తావా నీకు ఉంది అని చెప్పేసి నువ్వు అప్పుడే చెప్పినావు నాకు. కాదు, నాకు తెలియదు నందు. ఇగో నిజంగా నేను ఏదో నార్మల్ గా అనుకున్నా కానీ అదంతా సీరియస్ అయితే నాకు తెలియదు. నార్మల్ అనుకుంటావా? నేను అదంతా సీరియస్ అయితే అనుకోలే కానీ నందు. సో దీనికోసం సారీ చెప్పి ఈరోజు నీకు చిన్న ట్రీట్ ఇవ్వబోతున్నా. నిజంగా ట్రీట్ ఇస్తున్నా. అవసరం లేదు. నేను सिमा मैं क्या बोल रहा हूँ उसको ट्रीट दे रहा हूँ बोल रहा हूँ. क्या तुम क्या कुछ नहीं बोल रही? ऐसे कुछ पागल है रे. काल का बहाना बोलता है बस. अभी उसमें भी कुछ तो भी रहता है. కాదు कुछ तो भी रहता है. నాకు తెలుసు దాంట్లో కూడా ఏదో ఒకటి చేస్తావు నువ్వు. కాదు 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 నాకు తెలుసు. అరే నిజం నందు, నమ్ము. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. मुझे पता है इसका. నిజంగా నందు సీరియస్. ఈరోజు అయితే నువ్వు రెడీగా ఉండు ఒక్కసారి నా కోసం ప్లీజ్. ఒక్కసారి क्या तेरे कौन बोला रे? तुम्हारे को कल टुमारो बुलाऊंगा, तुम रुको, तुम पहले आज నువ్వు ఈరోజు రేపామా నువ్వు ఈరోజు రేపామా ఏం మాట్లాడుతున్నావురా? मैं नहीं जाऊंगी रे. मैं तुम कल अभी नहीं, तुम तेरे को नहीं. कहीं को तेरे कल लेके जाएंगे. रुको तू साइड में रहो, तू जस्ट साइड. तू बोलो నువ్వు రా రేపు ఈరోజు. నువ్వు ఒకవేళ సుమానే ఫ్లడ్ చేయాలనుకుంటే కంప్లీట్ గా తనని చేయి. లేదంటే నీకు జెల్సీ అవుతుంది నిజం చెప్పు, నీకు జెల్సీ ఇస్తుంది నిజం చెప్పు. నాకు జెలస్ ఎందుకు అవుతుంది? ఎందుకంటే నేను ఆగబడిపోతున్నా. ఒకటే టైంలో నువ్వు ఇద్దరు ముగ్గురు అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తే ఎంత గలీజ్ ఉంటుంది తెలుసా? గలీజ్ ఏముంటది? నా ఆనందం. తనే తీసుకోపో. డిన్నర్ కు లేక జాతా కదా. లేదులే ఈరోజు నీకే ప్లీజ్ నా కోసం. సరే నీకు చెప్తా. ఈరోజు నాకు ఈరోజు తనకి అని చెప్పేసి. అవును, రేపు తనతో నాకు డేట్స్ ఉన్నాయి. రేపు తనతో ఉంది, ఈ రోజు నీతో డేటింగ్, రేపు తనతో డేటింగ్. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. నేను డిన్నర్ కాదు కదా, నేను ఏడి కాదు. ప్లీజ్ నందు ఒక్కసారి ఒప్పుకో. ప్లీజ్ ఒక్కసారి నందు ఒక్కసారి ఒప్పుకో. నేను ఎందుకు ఒప్పుకోవాలి? ఒకటేసారి నీకు ట్రీట్ ఇస్తా, నీకు చెప్తా. అప్పుడు అసలు నీకు మ్యాటర్ ఏందని అన్ని చెప్తా. నీకు దండం. నేను నీకు ఏడికి రాను. ప్లీజ్ చేసింది చాలు. ప్లీజ్ మాకు నిద్ర లేక మా కళ్ళు చూడు ఎంత రెడీ అయిపోయినా. ప్లీజ్ ఒక్కసారి నందు నా కోసం ఈ ఒక్కరోజు ఒప్పుకో. మళ్ళీ చూడు, మళ్ళీ లైఫ్ లో అసలు నీతో మాట్లాడను సరేనా? ఈ ఒక్కసారి ప్రామిస్. నీకేం ఇబ్బంది పెట్టను. क्या हुआ तेरे को? इनो बोल रहा है अभी एक बार डिनर को आजा, तेरे से कभी भी बात नहीं करूंगा. कभी भी बात नहीं करूँगा मतलब क्या ఏంటున్నా అంటే డిన్నర్ వస్తావా? కండిషన్ ఏంది? నువ్వు నన్ను ఫ్రెండ్ లాగానే చూడాలి. సరే ఫ్రెండ్ లాగానే చూస్తా. లవ్ గేవ్ తోటకూర అసలు కాదు సుమని మాత్రమే ఇంకోలాగా చూస్తా. కొరదనం బాలదా. ఎందుకు? నీకేమైంది? నువ్వు ఫ్రెండ్ లాగానే చూస్తా, నీకేం ప్రాబ్లం? సుమన్ ఎట్లా చూసుకుంటే నువ్వు ఎందుకు జెల్సీ ఫీల్ అవుతున్నావు? సరే డన్. ఓకేనా? డన్నా వా అమ్మ. సరే డన్.
ఆ, నేను రాను డిన్నర్ ఏ లేదు లేదు సారీ హైఫై ఇస్తున్నాను నందు ఏంది హైఫై ఒక్కసారి హైఫై మంచిగా ఏమైంది నందు సరే రెడీగా ఉండు డిన్నర్ ఈరోజు నైట్ ఎన్నింటికి తెలుసుగా 8 o'clock. ఏం చేస్తున్నావు? నాకు ఇది కూడా నాకు ఏదో ప్లాన్ లానే ఏ అనిపిస్తుంది. లేదు లేదు నందు నీకు యాక్చువల్గా ఏంటంటే ఇన్ని రోజులు నిజంగానే నీ మీద చిన్న వీడియో తీసిన, కాకపోతే ఇది జస్ట్ ఇన్ని రోజులు ప్రాంక్ చేసిన, బట్ ఇప్పుడు రియల్గా ట్రీట్ ఇద్దాం నందుకి ఇద్దాంలే పాపం ఇన్ని రోజులు ఫీల్ అయింది కదా. ఫస్ట్ డే ఎట్లా అనుకున్నావు నందు ప్రాంక్ అని? నాకు ఫస్ట్ ఇదంతా ప్లాన్ మళ్ళీ దీంట్లో కూడా ఏమైనా ఉన్నాయా చెప్పు నాకు. ఏం లేదు చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు దాకా నువ్వు తీసిన ప్రతి ఒక్కటి నాకు పైన నువ్వు నాకు ఏదో ఏదో కక్ష సాధించినట్టే ఉంది. ఊకోనందు నాకు ఇది కూడా అట్లనే అనిపిస్తుంది. నువ్వు ఒక్కటేసారి అన్ని చేసి ఒకటేసారి అన్ని ఏదో పనులు చేసి ఒకటేసారి మంచి పని చేస్తే ఎట్లా అనిపిస్తుంది? చూసావా నీ కళ్ళకి కాటుక అసలు ఏమనుందా? నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా నాలో ఉన్న మనసు నీలో ఉన్న మనసుని పోయి అడిగితే తెలుసుకుంది నా మనసు. ఏం తెలుసుకుంది? నువ్వు నాకు పడిపోయావని. ఏం చెప్పాం మళ్ళీ చెప్పు ప్లీజ్. నాలో ఉన్న మనసు ఓకే నీలో ఉన్న మనసుని అడగగా నీ మనసు ఏమి చెప్పిందో తెలుసునా? నీ మనసు నాకు పడిపోయిందని నాలో ఉన్న మనసుకి చెప్పడం జరిగింది అంటున్నా. ఏం చెప్పావా? నాకేం అర్థం కాదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నీకేం అర్థం కాలే కదా, నువ్వు పడిపోయావని మాత్రం నాకైతే అర్థమైంది. హ్యాపీ కానీ అవునందు నాకు ఒకటి అర్థం కాదు, ఒకటి చెప్పు. నేను చెరువులో దునికినప్పుడు నీకు ఎందుకు మరి అంత ఏమంటారు భయపడ్డు, ఎందుకు ఏడిచావు? భయం అనేది ఉంటది. అది ఆ ప్లేస్ లో ఎవరు పడిపోయినా ఎవరైనా ఫీల్ అవుతారు. నువ్వు మా ఇద్దరిని తీసుకొని వచ్చిన నన్ను సుమని తీసుకొని వచ్చిన వెంటనే అక్కడ ఎవ్వరు లేరు, చుట్టూ ఎవ్వరు లేరు, నువ్వు చెరువులో దుంకితే భయం అనిపించదా? ఎందుకు? నేను ఏమైపోయినా నువ్వే కదా ఏమైపోయినాయి నాకిందన్నావు. దొంగ పడిపోయినావు. నేను అలా చెప్పలేదు. చెరువులో దుంకితే అవును ఈరోజు డిన్నర్ క్యాండిల్ అనగానే మస్తు రెడీ చేసినావు నాకోసం కదా. నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు గంట సేపు అడిగాను నాకు తెలుసు. ఓకే ఐ అగ్రీ. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఓకే నాకు అర్థం. డిన్నర్కి వెళ్తున్నాం అంటే రెడీ అయిపోవడం ఒక చిన్న కామన్ సెన్స్. అది డిన్నర్కి వెళ్తున్నాం అంటే కొంచెం ఓకే రెడీ అయ్యి రావాలి అట్లా. అవునా? మనం డిన్నర్ కి ఇన్నే ప్లాన్ చేసినాం. సమ్ వాట్ నువ్వు ప్లాన్ అయితే చేసినావు కదా. అవును. సో ఓకే అని చెప్పేసి. సో ఓకే మా బావనే కదా. బావ అని చెప్పలేదు, చంప వలుగుతుంది. సరే ఓకే ఫ్రెండ్స్ అని చెప్పిన నా బాయ్ ఫ్రెండ్. చికెన్ కర్రీ స్పెషల్ చేపించిన. ఓకే ఆ అంకుల్ వట్టు అంటే పట్టిండు. ఓకే ఏమంటారు ఇది వాళ్ళ ఏరియాలో ఒకటే తిరుగుతున్నాయంట. ఇప్పుడు ఇది ఏంది? చికెన్ పిచ్చా వాళ్ళ ఏరియాలో తిరుగుతున్నాయంట. ఏం తిరుగుతున్నాయి? ఓ ఉంటదిగా స్ట్రీట్ డాగ్స్ ఏదో ఉంటది, అంటే స్ట్రీట్ డాగ్స్ పక్కన అది కోళ్ళపారం ఉంటది, ఆ కోళ్ళపారం జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. చెప్పు ఇప్పుడు ఏంది? ఏం లేదు. ఎందుకు అరేంజ్ చేసినావు అసలు? క్యాండిల్ లైట్ ఎందుకు అరేంజ్ చేసినావు? చెప్పి మన ప్లాన్ ఆల్రెడీ ఇంతకు ముందు మేము చాలా సతాయించినాం. ఏం సతాయించిన? నన్ను ఆ దయ్యం దగ్గరికి అట్లా తీసుకోపోయినావు, అది నాకు కళలన్నీ అట్లా అవే వచ్చినాయి. అందుకే చెప్పి ఇన్ని రోజులు నేను ఏదో నార్మల్ గా చెప్పిన వీడియోలు తీసినా, కానీ ఇప్పటి నుంచి మనం నీ బాయ్ ఫ్రెండ్, నేను బాయ్స్ లో ఫ్రెండ్ ని, నేను బాయ్ లో ఫ్రెండ్ ని, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్, నువ్వు గర్ల్ లో నువ్వు నా ఫ్రెండ్. ఓకేనా? నేను బాయ్ లో నీ ఫ్రెండ్ ని, నువ్వు నా గర్ల్ లో నువ్వు ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ నువ్వు, నేను బాయ్ ఫ్రెండ్ నీకు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? లాస్ట్ వస్తే ఫ్రెండ్స్ మనం అంతే. ఫ్రెండ్స్ అదే బాయ్ ఫ్రెండ్స్ ఏమన్నా, బాయ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. రైట్ ఓకేనా? హ్యాపీగా. సో ఒకటే నందు, ఇక డైరెక్ట్ సోది వద్దు కానీ సుత్తి వద్దు కానీ డైరెక్ట్ మ్యాటర్ లోకి వచ్చేస్తా. అండ్ ఇది రావట్లేదు కానీ ఇక వచ్చింది నాకు గుండెల నుంచి తీసి. ఇప్పుడే ఫ్రెండ్స్ అన్నా? అవును, బాయ్ ఫ్రెండ్ కి ఇద్దాం, గర్ల్ ఫ్రెండ్ కి తీసుకో. ఫ్రెండ్ లానే ఇస్తున్నావు? అవును, అది మళ్ళా తీసిస్తా. చాలా సెకలు అన్నారా నీళ్ళు? ఫ్రెండ్ లాగానే ఇస్తున్నావా? బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి ఇస్తుండు, తీసుకో. ఓకే ఒక ఫ్రెండ్ లాగా తీసుకో. అదే నేను అనేది. రైట్ ఓకే, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మై లవ్. యాక్సెప్ట్ చేయలేదు, యాక్సెప్ట్ నాకు ఇక్కడ అంటే లవ్ లో చాలా రకాలు ఉంటాయి నందు. ఫ్రెండ్స్ అనుకో, ఇది అదే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి ఫ్రెండ్స్ అనుకో. ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్. మన ఇద్దరిది ఫ్రెండ్షిప్, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. ఏంటి మన ఇద్దరిది? ఫ్రెండ్స్, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్స్. డన్నా?
మళ్ళా స్టార్ట్ చేసినావా? ఆ? మళ్ళా స్టార్ట్ కాదు చేసినావా? నందు. ఇప్పుడు అవును, friends అని చూడు, చెప్పేసి ఒకటి వాళ్ళని చెప్పనా? irritate నందు చేస్తున్నావు? ఒకటి చూడు, చెప్పు. నీకోసం తనులు తిన్నా, మీ అన్నతో తనులు తిన్నా, నువ్వు తిట్టినా పడ్డా, మీ అన్న తిట్టినా పడ్డా, అండ్ మీ మమ్మీ తిట్టినా పడ్డా, మా మమ్మీ తిట్టినా పడ్డా. ఇంత తిట్టినా పడేటోడు నీకు దునియా మొత్తం ఎతికినా దొరుకుతారా? చెప్పు నందు. దొరుకుతా. ఏడా భరత్ గారు కదా? చెప్పు నందు, నిజం చెప్పు, నేను నీ గుండెలో ఉన్నాయా? నువ్వు నాకు ఏడలేవు. పాప్ నాకు ఏడలేవు. కాదు నందు, ఇగో రేపు ఈడ రాసి పెట్టుకుంటా, ఏమని? నందు అండ్ భరత్ అని, అంటే ఇద్దరం ఒకే చోటు ఉండాలని. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడకరే. ఇంకా చెప్పినా కదా, రేపటి నుంచి నీ కళ్ళు నాకు ఇచ్చేసి భద్రంగా దాచిపెట్టుకుంటా. నాకన్నా నీకు ఇస్తే నేనే ఎవరిని చూడాలి? నువ్వు ఎవరిని చూడొద్దనేగా, వేరే వాళ్ళు నచ్చితే అప్పుడు నా పరిస్థితి ఏంది చెప్పు. ఓకే. నీకు ఎవరు నచ్చొద్దు, ఎందుకు నచ్చద్దు? అంతే. అది ఎందుకు నచ్చద్దు? చెప్పినాగా, ఫ్రెండ్స్ ఫ్రెండ్. అవును, ఈ ఫ్రెండ్కి ఇష్టం లేదు, ఈ బాయ్ ఫ్రెండ్కి. ఫ్రెండ్ కి ఇష్టం అదే బాయ్ ఫ్రెండ్కి ఇష్టం లేదు. బాయ్ ఫ్రెండ్ సరే బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్. అంతే. సో ఇంకోటి ఏంటంటే నందు, ఈరోజు నీకోసం ప్రత్యేకంగా ఇదేమో కర్ణాటకలో చేయించింది, స్ట్రీట్ డాగ్స్ పక్కన చెప్పినగా. అండ్ ఈ రైస్ వచ్చేసి అస్సాంలో చేయించింది. సో నువ్వు తిని టేస్ట్ ఎట్లుందో చెప్పు. అది ఏం కర్రీ నిజం చెప్పు. నిజంగా చికెన్ క్వాలిటీ చేయి. నాకు తెలుసు నువ్వు ఏదో ప్లాన్ చేసినావు కదా ఏ, ఇక్కడ. లేదు, లేదు. ఇప్పుడు నువ్వు డాగ్ అది ఇది, బిర్యానీ అది ఇది అని ఏమో చెప్తున్నావు. ఇప్పుడు చెప్పు అదేంది? నిజంగా చికెన్ ప్రామిస్, తిను. రియల్గా చికెనే, రియల్గా చికెనే నందు, టేస్ట్ చేయి. నువ్వు తిను ఫస్ట్. అరే నందు, నీకోసం ఇది నందు, విషయమైనా తాగుతా. తిను తింటానే. తిను నందు, తిను. తింటా, నాకేదో డౌట్ ఉంది. నువ్వు నాకు డౌట్ నా ప్రేమని నీకు, నా ప్రేమని నీకు క్యాండిల్ డిన్నర్ రూపంలో చూపిస్తున్నా. క్యాండిల్ లైట్ అన్నట్టు. సరే, లైట్ ఒకటి మిస్ అయింది, ఎందుకంటే మన ఇద్దరి మధ్య లైట్ అనేది ఉండదు అనమాట. ఎప్పుడు డీప్ లవ్వే ఉంటుంది, నో లైట్. డీప్ లవ్వే ఉంటుంది, నో లైట్. లైట్ తీసుకోవడం ఎందుకు వచ్చింది మధ్యలో భరత్? ఫ్రెండ్షిప్ రా. ఫ్రెండ్షిప్ ఎందుకు నాన్న అట్లా ఎగిరి పడతావు? ఫ్రెండ్షిప్ అయితే ఫ్రెండ్షిప్ నాన్న, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఈస్ ఫ్రెండ్షిప్, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పడిపోయినావు నాకు తెలుసు నాన్న. నందు, ఏం చేస్తున్నావు భరత్? ఇట్లా ఫ్రెండ్స్ అని చెప్పేసి మళ్ళీ ఫ్లైంగ్ కిస్ ఇస్తావా? బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి ఫ్లైంగ్ కిస్ ఇస్తుంటా. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి ఫ్లైంగ్ కిస్ ఇయ్యరు. ఫ్రెండ్స్ అన్నాక ఫ్లైంగ్ కిస్ ఇచ్చుకోరు. మరి నార్మల్ ఫ్రెండ్ లానే ఉండు. సరే కానీ నందు, ఒకటి చెప్పనా, మొత్తానికైతే ఓ నందు చూసావా, నా హార్ట్ దాని మీద పడ్డా కూడా కాలలే. నిజం నందు, అట్లా అది నా ప్రేమ అంటే. నువ్వు వేసే డైలాగ్లకి ఇవి కూడా కాదు కాదు, చూడు నందు, మంట మీద పడ్డా కూడా ఎక్కడైనా గాలన్నట్టు పగులుతుంది. నువ్వు కూడా భయపడ్డావు, నేను భయపడ్డానా? నా హార్ట్ అది గిల గిల కొట్టుకోలే ఆడ, పగిలిపోయి. ఎందుకంటే నా ప్రేమ స్వచ్ఛమైంది నందు. ఈ రోజు నా ప్రేమ నీకు అర్థం కాదు, కానీ దునియా మొత్తం ఎతికి 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 లాస్ట్కి నా అలాంటి దొరకనప్పుడు నువ్వు ఒక ఉంటుంది చూసిన స్పార్క్ అనేది, నేను ఫీల్ అవుతావా, దొరుకుతాడు భరత్ గారిని ఎందుకు మిస్ చేసుకున్నారా అని. దొరుకుతాడు. అప్పుడు కూడా నేను రెడీ నీకోసం. మా ఇంట్లోకి వచ్చి భాష దొంగనిక, మా ఇంట్లోకి వచ్చి భాష దొంగనిక. కాదు కాదు, నీ ఇంట్లోకి వచ్చి నీ పిల్లలకి తండ్రి కావడానికి. మరి ఏడ్చినట్టే ఉంది. మరి ఏడ్చినట్టే మరి నువ్వు చెప్పి మరి నువ్వెందుకు మీ ఇంట్లో నేనెందుకు బాధలు చదువుతారా? అవునరా, గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ పెళ్లి కోసం వెయిట్ చేస్తుంది, పెళ్లి చేసుకుందామని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. చిన్నగా రా, పిసుకకు, నా గుండె రాది. అరే గుండె రాది, అరే వద్దు నందు ప్లీజ్. ఇక్కడ గలగల అంటుంది తెలుసా, అక్కడ నువ్వు పిసుకుతుండే ఇందాక నుంచి. రే నా గుండెని ఎట్లా బాగా కొట్టుకుంటున్నా రే, చూసావా నందు?
నా గుండె అది అది ఇప్పుడు నువ్వు పగలు కొడతా అంటే ఇంకోటి ఊడిపడ్డది అంటే నువ్వు ఇంకా పగలు కొట్టే కొద్దీ నా ప్రేమని ఇంకా ఎక్కువ అయితేనే ఉంటుంది తప్ప తగ్గదురా. నువ్వు ఎన్నైతే డైలాగ్ చేస్తున్నా అన్ని పడిపోతున్నా. అవునరా నేనేమంటాను, నువ్వు అది పగలు కొడతా అనగానే ఇంకోటి పడ్డది చూసా. అంటే నా ప్రేమ కూడా అలాంటిది రా నందు నీ మీద ఉన్నది. సో నీకు అర్థం కాదు, అది వదిలేసి. నేను ఇంకోటి ఏంటంటే ఈరోజు నీ క్యాండిల్ లైట్ డిన్నర్ తీయడానికి కారణం ఏంటంటే నందు మెయిన్ రీజన్, ఇన్ని రోజులు మనం గొడవ పడ్డాము, కింద మీద పడ్డాము, సరే ఒక రూమ్ లో ఉన్నాము, అంటే ఒక రూమ్ లో ప్రాంక్ చేసాం ఇద్దరం కలిసి. అవునా, ఇద్దరం కలిసి ప్రాంక్ చేయలేదు, నువ్వు నన్ను ఇరిటేట్ చేసినావు. సరే ఓకే సరే నేను నీ మీద వీడియోలు తీసిన, సారీ సారీ చెప్తున్నా, దానికి మించింది ఇంకోటి లేదు. నేను దానికంటే లవ్ యూ చెప్తున్నా, లవ్ యూ లవ్ యూ లవ్ యూ 10 times సారీ చెప్పు. సారీయా, సారీ లవ్ యూ సారీ లవ్ 10 times సారీ చెప్పు బాగా ప్లీజ్. చెప్తున్నా కదా, చెప్పు సారీ లవ్ యూ సారీ లవ్ యూ సారీ లవ్ యూ సారీ. కోపంలో కూడా ఎంత క్యూట్ ఉన్నావు నువ్వు. సారీ